నీ సిలువ చాటున మరుగు చేసుకునండి. నా మాటలు వ్యర్థం, మీ వాక్కులు మాతో ఉంచి మాట్లాడించి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని మా ప్రభుని మారక్షుడైన యేసుక్రీస్తు ద్వారా అడుగుకుంటూ ప్రార్థన చేస్తున్నాం పరమ తండ్రి. అది ఆపేశారా? ఆపేరా? క్రీస్తునందు ప్రేంటంటే దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు నామున మీ అందరికీ వందనాలు. కూర్చుని లగన వారికి నిండు వందనాలు. మీ కాళ్ళు నొప్పులు వచ్చేస్తాయి, ముచ్చట్లు ఎక్కువైపోయినాయి దేవాలయంలో. దేవుడు మనల్ని ప్రేమించి త్రిత్వములోని మొదటి ఆదివారంలోనికి మనం వచ్చాం. గత ఆదివారము త్రిత్వపు పండుగ. ఈ త్రిత్వపు పండుగను గురించి మనము 3 విషయాలు జ్ఞాపకం చేసుకున్నాం. జ్ఞాపకం ఉందా? త్రిత్వమనగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. మనము కూడా 3 భాగాలు కలిగిన వారం. మొదటిది శరీరము, రెండోది ప్రాణము, మూడోది ఆత్మ. ఈ 3 కలిస్తేనే మానవుడు. అలాగే ఈ 3 త్రిత్వం ఏకదేవుడైన క్రీస్తుని గురించి మనము ధ్యానం చేశాం. ఈ త్రిత్వ పండుగలోని ప్రాముఖ్యంగా 3 విషయాలు మీకు గుర్తు చేశాను. జ్ఞాపకం ఉందా? జ్ఞాపకం ఉందా? జ్ఞాపకం లేదా? మనం దేవాలయంకి రావటం వ్యర్థమే కదా. చిన్న చిన్న విషయాలు చెప్పాను, 3 పాయింట్లు. మొదటిది మనస్సు తిప్పుకోవాలి, రెండోది బాప్తీసము పొందాలి, మూడోది పరిశుద్ధాత్మ సహవాసం చేయాలి. ఈ 3 విషయాలు మనకి ఒక వారం దినాలకే జ్ఞాపకం లేకపోతే నువ్వు దేవుని రాజ్యానికి ఎంత మాత్రం కూడా చారు. నేను అడగపోయినా ఒక దినాన దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని అడుగుతాడు. మిమ్మల్ని అంటే మీ ఆత్మను అడుగుతాడు. మీ ఆత్మ దానికి జవాబు చెప్పలేని స్థితిలోకి రాకూడదు. శరీరధారిగా ఉన్నప్పుడే, ఆత్మను బలపరుచుకునేటువంటి వాక్యాన్ని విన్నప్పుడే, వాక్యము ద్వారా మనము ఎదుగుదల అనేది నేర్చుకోవాలి. జ్ఞానాన్ని, జ్ఞాపక శక్తిని కూడా దేవుడు దయచేస్తూ ఉంటాడు. ఏ గోళందో అర్థం కావట్లేదు అసలు. ఈ దినము లేఖన భాగములో ప్రాముఖ్యముగా త్రిత్వములోని మొదటి ఆదివారంలో మనమున్నాం. ఈనాటి అంశం ఏంటంటే, ఎక్కడ నీవు ధనవంతులవు? ఎక్కడ నీవు ధనవంతులవు? ధనము సంపాదించడము, ధనాన్ని దాచుకోవడం, ధనవంతులుగా ఉండడం మనమందరము కూడా ఈ లోకంలో చూస్తూనే ఉన్నాం. పరిశుద్ధ గ్రంథంలో కూడా ధనవంతులైన వారు చాలామంది ఉన్నారు. ఈ ధనవంతులు దేవునికి అయిష్టలుగా ఉన్నవారు ఉన్నారు, దేవునికి ఇష్టము కలిగిన వారుగా ఉన్నారు. మోషే ధనవంతుడే, అలాగే దావీదు కూడా ధనవంతుడే, సొలొమోను ధనవంతుడే. కానీ వారు దేవునికి విధేయత కలిగిన వారు. బైబిల్లో చాలామంది గొప్ప గొప్ప ధనవంతులు ఉన్నారు, కానీ అందరూ కూడా విధేయత లేని వారుగా ఉన్నారు. కానీ ధనము మానవుని జీవితానికి చాలా అవసరమే, కానీ అదే జీవితంగా ఉండకూడదు. ఈ దినము మనము దేని ద్వారా నడిపించబడుతున్నామంటే మనందరికీ తెలిసిన విషయమే, ధనము ద్వారా నడిపించబడుతున్నాం. డబ్బు. ఈ డబ్బు భార్యను మరిపిస్తున్నది, ఈ డబ్బు తల్లిని మరిపిస్తున్నది, ఈ డబ్బు బిడ్డలను మరిపిస్తున్నది, ఈ డబ్బు నేనే గొప్పవాడిని అనిపిస్తుంది. మన జీవితం అంతా డబ్బు చుట్టే తిరుగుతుంది. డబ్బే సర్వస్వం అనుకుంటున్నాం. ఈ లోకం మనం చూస్తున్నాం. డబ్బు లేకపోతే ఎవడు మన దగ్గరకు రాడు, ఎవడు మనం పలకరించడు, అయినవాడు పలకరించడు, ఎవడు కూడా మనం పలకరించడు. కానీ లోకాశలు డబ్బుతో ముడిపడి ఉంది కాబట్టి డబ్బు 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 అని డబ్బుతోనే మనము కాపురం చేస్తాం తప్ప భార్యాబిడ్డలతో కాపురం చేసేవాడుగా ఈ లోకంలో ఎవడు బ్రతకడం లేదు. డబ్బు మనకు అవసరమే, కానీ తగిన కాలమందు దేవుడు తగిన కాలమందు మనకి ఇస్తాడు. దాని కొరకు మనము సిద్ధపడాలి తప్ప మన ధనాన్ని బట్టి అతిశయపడదు. లేక ఇది ఎక్కడ ధనవంతులం మనం
ఎక్కడ ధనవంతులం? భూలోకంలో ధనవంతులమా, పరలోకంలో ధనవంతులమా? భూలోకంలో ధనవంతువాడిని ఏం చేస్తారంటే కోటీశ్వరుడు వాడు అని చెప్తాం. మరి పరలోకంలో ధనవంతులను ఏమంటాం? పరలోకంలో ధనవంతులను ఏమంటాం అంటే అక్కడ అందరూ ధనవంతులే, హెచ్చు తగ్గులు లేవు. భూలోకంలో మాత్రము హెచ్చు తగ్గులు ఉంటాయి. ఒకడు లక్షాధికారి ఉంటాడు, ఒకడు కోటాధికారి ఉంటాడు, ఒకడు మిలియన్లు అనగా ఎక్కువగా డబ్బులు సంపాదించేటువంటి కోటీశ్వరుడై ఉంటాడు. అక్కడ ఈ భూలోకంలో హెచ్చు తగ్గులు ఉంటాయి, కానీ పరలోకమందు హెచ్చు తగ్గులు అనేది ఉండదు. అందుకే ఇక్కడ లేఖన భాగంలో మొదటిగా ఆయన మాట్లాడుతున్నాడు. భక్తుడైనటువంటి ఇర్మియా ద్వారా దేవుడు మాట్లాడుతూ ఏమన్నట్టు? ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానాన్ని బట్టి, సూర్యుడు తన శౌర్యాన్ని బట్టి అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యాన్ని బట్టి అతిశయింపకూడదు. చాలు. అతిశయించడం అంటే గర్వపడడం. సర్వసాధారణముగా ఏమీ లేని తనం నుంచి ఉన్నతనంలోకి వచ్చేటప్పటికి మనము ఎక్కడ లేని గర్వం వచ్చేస్తుంది. మన స్థితి మనం మర్చిపోతాం. సర్వసాధారణంగా మనం బ్రతికిన దినాలు ఎలా ఉన్నాయో మనము జ్ఞాపకం చేసుకోం. నడబంత్రపు సిరి మన దగ్గరకు వచ్చినప్పుడు గత జీవితం మనకి జ్ఞాపకం రాదు. అలాగనే ఇప్పుడు ఏమిటంటే మనము దేనితో అతిశయపడుతున్నామంటే యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు, జ్ఞాని తన జ్ఞానాన్ని బట్టి, సూర్యుడు తన శౌర్యాన్ని బట్టి అతిశయింపకూడదు. జ్ఞానవంతుడు అతిశయపడతాడు. నేను పెద్ద జ్ఞానిని అనుకుంటాడు. నేను పెద్ద జ్ఞానిని అని, నాకన్నా జ్ఞానవంతుడు ఎవడు లేడు అని గర్వపడుతూ ఉంటాడు. కానీ దేవుడు అంటున్నాడు అట్లా గర్వపడతాం మంచిది కాదు. రెండవది, సూర్యుడు అంటే బలవంతుడు, బలము కలిగిన వాడు. మనం బలహీనము, మనకన్నా బలవంతుడు ఉంటాడు. వాడు మనల్ని బట్టి ఏం చేస్తాడంట, మీరెంత నా చేతిలో కదండి. ఆ దినాన మరి ఆ దావీదుని చిన్న చూపు చూసినటువంటి గొలియాతును చూసి మనము నేర్చుకోవాలి. గొలియాతు బలవంతుడే, కానీ చాలా ఎత్తు కలిగిన వాడు, బలిష్ట కలిగిన వాడు, యుద్ధవీరుడు. ఎంతమంది సైన్యమునన్నా జయించగలటువంటి శౌర్యము గలటువంటి గొప్ప వీరుడే. ఒక చిన్న దావీదు మీద సవాలు చేశాడు ఆయన. ఎందుకంటే ఆయన అతిశయపడుతున్నాడు, గర్వపడ్డాడు. నన్ను మించినవాడు ఎవడు లేడు, నన్ను కొట్టేవాడు ఎవడు కూడా లేడు, నేనే గొప్పవాడిని అని అతిశయపడ్డాడు. కానీ అతిశయపడిన వెంటనే దావీదుకి దేవుడు గొప్ప బలాన్ని ఇచ్చాడు. ఈ చిన్న దావీదు చేతిలో అంత బలమైనటువంటి వ్యక్తి ఒకే ఒక్క ఒడిశాల దెబ్బతో ఆయన చనిపోయిన సందర్భాన్ని మనం అక్కడ జ్ఞాపకము చేసుకోవాలి. ఇక్కడ జ్ఞానాన్ని బట్టి అతిశయించబడకూడదు అంటున్నాడు. రెండవది ఇక్కడ ఏమన్నాడు, ఐశ్వర్యాన్ని బట్టి మీరు అతిశయింపవద్దు అని చెప్తారు. శౌర్యాన్ని బట్టి అతిశయింపకూడదు, ఐశ్వర్యాన్ని అనగా ధనాన్ని బట్టి మనము అతిశయించకూడదు. ధనము మనకందరికీ అవసరమే. తగిన కాలమందు దేవుడు ఖచ్చితంగా మనకిస్తాడు. మనం ఎంత పోరాడినా, ఎంత ఆరాటపడినా వచ్చేది రాదు, రాంది పోదు. కాబట్టి తగిన కాలమందు దేవుడు మనల్ని ఎలా పోషించాలో ఆయనకు ఒక ప్రణాళిక ఉంది, మనకు లేదు. మనకన్నా చీమల రైటు అవి చాలా జాగ్రత్తగా దాచుకుంటాయి కదండి. వేసవి కాలంలో ఆహారము సమృద్ధిగా చీమలకు ఉంటాయి. వేసవి కాలంలో పంట గింజలన్నీ కూడా సేలలోకి వెళ్ళి అవి ఏం చేస్తారంట, ఈ భూమి లోపల భాగంలోకి స్టాక్ చేసుకుంటాయి. అవి రేపటి గురించి ఆలోచన చేస్తాయి. రేపు నా భవిష్యత్తు ఏంటి, నాకు ఆహారము ఎక్కడి నుంచి, రేపు వర్షాకాలం వచ్చిందంటే నాకు ఆహారం ఎక్కడ దొరుకుతుంది, ఎండాకాలం అంటే వేసవి కాలంలో పంటలు పండాయి, పంటలు ఎత్తుకుపోగా కొన్ని గింజలు నేల మీద పడతాయి, వాటిని నేను బాగు చేసుకుంటాను. అవి సంవత్సరానికి సరిపోయిన ఆహారము భూమిలో 7వ పొర క్రింద దాచుకుంటాయి. మనకి జాగ్రత్త ఉంది, అసలు జాగ్రత్త ఉందా? ఎప్పటి రూపాయి అప్పుడే ఖర్చు పెడుతున్నాం, ఎప్పటి రూపాయి అప్పుడే ఖర్చు పెడుతున్నాం. కానీ యజమానురాలు గాను బాధ్యత ఉందా మనకి? ప్రతి రూపాయి వెనక ఎంత కష్టం ఉన్నదో కదండి, ప్రతి రూపాయి వెనక ఎంత కష్టం ఉందో. ఒక నెల కష్టపడి జీతం తెస్తే ఆ జీతం అంటుందంట, అయ్యా నెల దినాలు నన్ను సంపాదించేవి కదా, నీ దగ్గర 10 రోజులు కూడా ఉంచుకోవట్లేదు అంటుంది కదా. నెల రోజులు నా కోసం నువ్వు కష్టపడుతున్నావు, నీ చేతికి వచ్చాను. నెల రోజులు నా కోసమే నువ్వు ఎదురు చూసావు, నీ చేతికి వచ్చాను. నీ చేతికి వచ్చినా నువ్వు నెల రోజులన్నా దాస్తున్నావా కదా. నీ చేతిలోకి వచ్చిన 10 రోజుల దాకా కూడా నేను ఉండటం లేదు. అంటే మన ఖర్చు ఎంత పెరిగిపోతుందో ఒకసారి ఆలోచన చేయాలి. ఖర్చు కన్నా బాకీలు ఎక్కువైపోతున్నాయి మన జీవితాలకి.
కదండి. నిజమైన కోటీశ్వరుడు ఎవడైనా ఉన్నాడంటే అప్పు లేనివాడే నిజమైన కోటీశ్వరుడు. కాబట్టి దేవుని బిడ్డలారా, అందుకే ధనాన్ని బట్టి అతిశయపడవద్దు. మనం ధనం మన దగ్గర ఉండదు, శాశ్వతంగా మన దగ్గర అది ఉండదు. నెల రోజులు జీతం చేసి ఉద్యోగం చేసి కష్టపడితే 1-2 తారీఖులు వచ్చేటప్పటికి చేతికి వస్తాయి. చేతికి వచ్చిన 10 రోజులు కూడా ఆ చేతిలో నెల రోజుల సొమ్ము నీ దగ్గర ఉండదు. కనుక అట్టి ధనాన్ని గురించి మీరు పడవద్దు అని చెప్తున్నాను. ఎలాగో అతిశయపడాలి, దేని గురించి మనము అతిశయపడాలి అనేది మనం జ్ఞాపకం చేసుకుంటే 24వ వచనం అంటున్నాడు, అతిశయించువాడు దేన్ని బట్టి అతిశయింపలేనుగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయం జరిగిస్తున్నటువంటి యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా చేసుకున్నట్టుగా బట్టి అతిశయపడవలెను అని చెప్తున్నాను. నేనే కృప చూపించువాడును, నేనే దేవుడను అని మీరు తెలుసుకుని అతిశయపడండి. ఇవన్నీ కూడా వీటిని గురించి మీరు గర్వపడాల్సిన పని లేదు. మనకు తెలిసిన సత్యమే ఇది. ఎవడి దగ్గర 100 రూపాయలు ఉండవు, దాన్ని ఎంత భద్రం చేసినా ఉండవు. ఒక నెల రోజులు భద్రం చేసినా 2వ నెలలో ఈ రూపాయి ఎక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళిద్ది. అది మారిపోతాయి, చేతులు మారుతూ వెళ్ళిపోతాయి. ఎక్కడ కూడా నిలకడగా అది ఉండదు. నిలకడగా ఉండవలసింది ఏంటంటే మనస్సు. ఈ మనసుకంట కొన్ని హద్దులు ఉన్నాయి. ఈ మనసుకు కొన్ని హద్దులు ఉన్నాయి. ఏ హద్దులు ఉన్నాయంట? ఇది చాలు కదండి. మనకి అందరూ భోజనాన్ని పిలిచినప్పుడు భోజనానికి వెళ్తాం. భోజనం తినేటప్పుడు దీన్ని మాత్రం అంటాం, ఇంక చాలయ్యా అంటాం. లేకపోతే ఇంత బంగారం పెడతాం అనుకో, చాలు అంటామా? అనం. ఇంకొంటే ఎత్తుకురా అంటాం. లేకపోతే ఇన్ని డబ్బులు ఇస్తున్నారు, లేకపోతే ఇన్ని వస్తువులు ఇస్తున్నారు, ఇంకొక వస్తువు ఎత్తురా అంటాం. కానీ ఇదిగో ఇది చాలు అనేటువంటి మనస్సు మనకు రాదు. కానీ ఈ మనసుకి కొన్ని హద్దులు ఉన్నాయి. ఆ హద్దులు ఏంటంటే ఇది చాలు, ఈ జీవితానికి ఇది చాలు, దీనితో నేను తృప్తి పడితే చాలు, నాకున్న దాంట్లో నేను తృప్తి పడితే చాలు, ఎదుటివాడి గురించి నేను అతిశయపడకూడదు, కానీ నా గురించి నేనే అతిశయపడాలి. కాబట్టి దేవుని బిడ్డలారా, ధనము, డబ్బు, ఆస్తి ఈ రోజుల్లో నీ దగ్గర ఉంటుంది, రేపు నా దగ్గరకు వస్తుంది కదండి. నా దగ్గర నుంచి మళ్ళొక దగ్గరికి వెళుతుంది, వారి దగ్గర నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళిపోతుంది. ఎవరి దగ్గర ఎక్కువ కాలం ఉండదు కదండి. ఎక్కువ కాలం ఉండదు. ఏదో ఒక స్థితిలో ఎంత భద్రం చేసినా నీ రూపాయి ఎక్కడికి వెళ్ళాలో అక్కడికే వెళ్ళిపోతుంది. దాని గురించి నువ్వు భయపడవద్దు, బాధపడద్దు. కానీ తగిన కాలం ముందు దేవుడు ఖచ్చితంగా మనకిస్తాడు. అందుకే పెద్దవాళ్ళు ఒక సామెత వేస్తారు కదండి, వాడలు బండ్లు అవుతాయి, బండ్లు వాడలు అవుతాయి. పెద్దవాళ్ళు సామెత గొప్పదే. వాళ్ళు బండ్లు అవుతాయంట, బండ్లు వాడలు అయిపోతాయి. అంటే వాడల్లో తిరిగేవాడు చివరికి బండిలోకి వచ్చేసాడు. అంటే తను ఎంత ఆస్తిని పోగొట్టుకున్నాడో అప్పులు పాలయ్యి కదండి. కుటుంబంలో ఒక అప్పు చేస్తే భార్యాభర్తలు ఇద్దరు కలిసి చేయాలి, దాన్ని తీర్చుకోవాల్సిన బాధ్యత వాళ్ళదే. భర్తకు తెలియకుండా భార్య చేసి, భార్య తెలియకుండా భర్త చేసి, వీళ్ళిద్దరు కలిసి చేసిన అప్పులు ఎవరి భారం మీద పడతాయి, ఎవరి నెత్తి మీద పడతాయి అంటే పిల్లల నెత్తి మీద పడతాయి. పిల్లల్ని అభం శుభం తెలియని పిల్లల జీవితాలని పాడు చేస్తున్నాం. వారి భవిష్యత్తు ఏంటి ఆలోచన చేయట్లేదు. వాళ్ళ భవిష్యత్తు కొరకే కదా తల్లిదండ్రులు కష్టపడుతుంది, వారి భవిష్యత్తు బాగుండాలి కదా తల్లిదండ్రులు వారి ఇంత శ్రమ పడుతుంది. వీళ్ళే అప్పులు చేసి అప్పుల పాలైతే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎవడైనా ఆలోచన చేస్తాడా? తండ్రిగాను తల్లిగాను ఆలోచన చేయాలి. అతి ఖర్చు చాలా ప్రమాదకరమైనది. అందుకే అన్నాడు, మనసుకి హద్దులు పెట్టాడు దేవుడు కదండి. మనసుకు హద్దులు పెట్టాడు. హద్దుల ప్రకారము మనం జీవించాలి. ఇది చాలు. వాడెవడో పెద్ద బిల్డింగ్ కట్టుకుంటున్నాడు, నేను కూడా కట్టుకోవాలంటే అప్పుల పాలవుతావు కదండి. ఇది చాలు, నాకు దీంట్లో బ్రతికితే చాలు, దీంట్లో నా భార్య బిడ్డలు సుఖంగా బ్రతికితే చాలు, అప్పు లేకుండా బ్రతికితే చాలు, ఇంతకన్నా నాకన్నా కోటేశ్వరుడు ఎవడ ఉండడు. నిజంగా అప్పు లేనివాడు గొప్ప కోటేశ్వరుడు భూలోకంలో. కాబట్టి దేవుని బిడ్డలారా, ఒకవేళ అప్పులు ఉంటే తీర్చేసుకోండి, ఇంకెక్కడ అప్పులు చేయొద్దు. ఉన్న రూపాయితోనే మనం బ్రతుకుదాం. కరువు దినాలు రాబోతున్నాయి. ఎవడో అప్పు ఇవ్వడం, ఎవడో వడ్డీలు కూడా ఇవ్వడం. మన రూపాయిని మనం సరిచేసుకోకపోతే అది మన దగ్గర నిలవదు. అందుకే అన్నాడు, నీవు ధనాన్ని గురించి అతిశయపడద్దు, కానీ దేవుడున్నాడు మనకి. దేశం మీద కృప చూపించేటువంటి దేవుడు ఉన్నాడు. భూమి మీద కృప చూపుచు నీతి న్యాయం జరిగిస్తున్నటువంటి యెహోవాను నేనే అని గ్రహించి నువ్వు అప్పుడు గర్వపడాలి, అప్పుడు అతిశయపడాలి. అది ఏంటంట, ధనాన్ని బట్టి అతిశయపడితే నువ్వేమైపోతావు ఒకసారి ఆలోచన చేయాలి. మత్తయి సువార్తలకి మనం వెళ్ళినప్పుడు మాట్లాడుతున్నాడు. 6వ అధ్యాయం 24వ వచనం అంటున్నాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 24వ వచనం చదవండి. చాలు కదరా.
ఒక యజమానికి ఇద్దరు దాసులుగా ఉండకూడదు అంటున్నాడు కదండి. ఉంటే ఎవరికి ఉండాలి? దేవుని కన్నా దాసులుగా ఉండాలి, లేకపోతే సిరి కన్నా దాసులుగా ఉండాలి. అక్కడ దేవుడు కావాలి, సిరి కావాలి, డబ్బు కావాలి, దేవుడు కావాలి కదండి. డబ్బు కావాలి, దేవుడు కావాలి. మనం కూడా అంతే. ప్రార్థనకు వస్తున్నాము, 2 గంటలు అయిపోగానే పనికి వెళ్ళిపోతున్నాం. అంటే ఇక్కడ దేవుడు కావాలి, అక్కడ సిరి కావాలి. అంటే రెండిటి మీద మనము ఆధారపడుతున్నాం, కానీ ఒకదాని మీద ఆధారపడతలేదు. నిజముగా దేవుని మీద ఆధారపడితే దేవుడే మనకు సహాయము చేస్తాడు. నువ్వు డబ్బు మీద ఆధారపడితే డబ్బు నీకు సహాయం చేయదు కదండి. డబ్బు నీకు ఎంతవరకు సహాయం చేస్తుంది? అన్ని వేళలా డబ్బు సంతోషపెట్టింది అనుకోవడం పొరపాటు. డబ్బు కన్నా ఎక్కువగా ఆదరించేది మనుషులే. మనుషుల ప్రేమ కోట్ల రూపాయలతో విలువైనది. డబ్బుకి కేవలం ఏంటంటే డబ్బు ఉన్నంతసేపు నీ చుట్టూ తిరుగుతారు, గొప్పవాడిగా కదండి. తప్పిపోయిన కుమారుడు గురించి మనకి చరిత్ర చెబుతుంది. డబ్బు ఉన్నంతసేపు స్నేహితులు అందరూ వెంటబడ్డారు. బెల్లం అయిపోయింది, ఇటు ఈగలు అటు వెళ్ళిపోయినాయి. చివరికి ఈ కుంటి ఈగ మాత్రమే ఉంది. ఇటు ఈగలు అటు ఎగిరిపోయినాయి. ఎవడికి ఫోన్ చేసినా ఫోన్ ఎత్తట్లా, ఎవడికి పలకరించేటువంటి పరిస్థితి లేదు. వాడి దగ్గర ఉన్నప్పుడు నువ్వే రాజువి, నువ్వే గొప్పవాడివి, నువ్వే అని బాగా ఉబ్బిచ్చారు. వాడు డబ్బులని ఖర్చు పెట్టేశారు, విచ్చలవిడికి ఖర్చు పెట్టేశారు. ఎటోడో వెళ్ళిపోయాడు. కరువు వచ్చింది, తినడానికి తిండి లేని పరిస్థితుల్లో పందులు తినే పొట్టన తిందామని యజమాని దగ్గరికి వెళ్తే యజమాని అంటున్నాడు, తినడానికి ఏమీ లేదయ్యా, నేనేమీ పెట్టలేను అంటే, అయ్యా పందులు తినే పొట్టన్న తింటానంటే చివరికి పందులు కూడా వాడిని ఎలివేసేసినాయి. మాకే చాలదు, ఎక్కడి నుంచి నువ్వు వచ్చావు, నీకేడ పెట్టేదిరా అని. అంటే ధనం ఉన్నప్పుడు కన్ను మీద కనబడదు, బలం ఉన్నప్పుడు కన్ను మీద కనపడదు, ఐశ్వర్యం ఉన్నప్పుడు కన్ను మీద కనపడదు, జ్ఞానం ఉన్నప్పుడు కన్ను మీద కనపడదు, ఎదుటివాడు మన కంటికి కనపడ్డు కదని. మనిషిని మనిషిగా ప్రేమించు, అప్పుడు దేవుడు నిన్ను పరిపూర్ణంగా ప్రేమిస్తాడు. ఈ లోకంలో ధనమని పరిగెడితే ఏ ధనము నీ ఎంట రాదు అని చెప్తాను. అందుకే అన్నాడు, ఒక యజమానికి ఇద్దరు మరి దాసులుగా ఉండకూడదు అని చెప్తున్నాడు. ఒకటి సిరి కన్నా ఉండండి, లేకపోతే దేవుని కన్నా దాసులుగా ఉండండి, కానీ ఇరువురికి దాసులుగా ఉండకూడదు. అందుకే ఆ మత్తయి సువార్తలో 6:31 కూడా మాట్లాడుతున్న మాట మనం చూస్తాం. చాలు కదండి. ఏమి తిందునా, ఏమి ఇత్తునా, ఏమి ధరించుకుందునా అని అనుకుంటున్నావు నీ మనస్సుకి. రేపు పరిస్థితి ఏంటమ్మా మంది? ఇలా అన్నీ ఖర్చు పెడుతున్నారు, రేపు పరిస్థితి ఏంటి అని భర్త అడిగితే ఆమె ఏం సమాధానం చెప్పిద్ది? ఏం సమాధానం? రేపు రేదిలే, ఇవాళది ఇదే అంటది. కానీ ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా, ఏమి ఇత్తుదమా అని బైబిల్ చెప్తున్న మాట భర్తకు చెప్పాలగా. ఇది చెప్పదు. రేపటికి అయ్యా వస్తాయిలే. ఎక్కడి నుంచి వస్తాయి? నీ కష్టం లేకుండా ఎక్కడి నుంచి వస్తాయి? కానీ దేవుడు అన్న మాట ఏంటంటే, రేపటిని గురించి మీరు చింతపడవద్దు. ఏ కాలమందు జరగవలసిందో ఆ కాలమందు దేవుడు సహాయము చేస్తాడు. దేవుని మనము నమ్మాలి. దేవుని మనం నమ్మితే దేవుడు సమస్తము ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నాడు అని. భూమి మీద ధనాన్ని కూర్చుకున్నాం, ఈ ధనం పరలోకంలో ఉంటుందా? భూమి మీద ధనాన్ని కూర్చున్నాము, ఈ ధనము పరలోకంలో ఉంటుందా అంటే ఈ ధనము పరలోకంలో ఉండదు. ఈ ధనము పరలోకంలోకి చేరాలంటే భూమి మీద నువ్వు ధనము కూర్చున్న దానిలో నుంచి దేవునికి నువ్వు ఇవ్వాలి. దేవునికి నువ్వు ఎంతైతే ఇస్తావో అంతకు 10 వంతులు డబల్ చేసి నీకు ధనాన్ని పరలోకమందు దాచి ఉంచుతాడు. ఈ లోకంలో రూపాయి పోతే బ్రతుకుపోయిద్దులని దేవునికి వేయడానికి వెనక ముందు ఆలోచిస్తూ ఉంటాం కదా. జేబులో తవులు ఆడుకుంటాం, రూపాయి బిళ్ళ వస్తుందా, 2 రూపాయల బిళ్ళ వస్తుందా, ఇటు తవులు ఆడుకున్నప్పుడు వేస్తున్నాం కానుక. ఇదా జీవితం కాదండి. దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, భూలోకంలో నువ్వు ఎంత సంపాదించినా దానిలోని నీవు దేవునికి ఇవ్వగలిగితే ఖచ్చితంగా దేవుడు అంట దానికి 4 వంతులు పరలోకమందు నీ కొరకు ధనాన్ని సమకూరుస్తాడు. మీరప్పుడు ధనవంతులు అవుతారు. శాశ్వతముగా ఈ లోకంలో ఏ ధనవంతుడుగా భూమి మీద సుఖాన్ని అనుభవించలేదు, ఎంత ధనమన్నా సుఖాన్ని అనుభవించలేదు. వేల ఎకరాలు సంపాదించిన వారు ఈ దినాన్ని ఎక్కడున్నారండి? ఎక్కడున్నారు చెప్పండి? ఎక్కడున్నారు కదా? ఎక్కడున్నారండి? అనాథాశ్రయాలలో ఉంటున్నారు, వృద్ధాశ్రయంలో ఉంటున్నారు. గొప్పవారు మనకన్నా మనమన్నా రైటు, పేదవాళ్ళమైన తల్లిని జాగ్రత్తగా చూసుకుంటున్నాం, తల్లిదండ్రులు జాగ్రత్తగా చూసుకుంటున్నాం, ఇప్పటి వరకు కూడా లోటు లేకుండా చూస్తున్నాం. అయినా కానీ తల్లి అవనిద్దండి. ఇంత బాగా చూస్తున్నాడు కదా కొడుకు, అయినా కానీ ఏదో ఒక లోటు చూపించింది. ఏందైనా చూసేది, మీ నాన్న నెట్ట చూసేవాడు తెలుసా అని నిద్దే తప్ప, నా కొడుకు ఇంత కష్టపడుతున్నాడే,
తన భార్య బిడ్డలు పోషించుంటున్నాడే, తల్లిని కూడా మరువక నన్ను కూడా ఈ రీతిగా ప్రేమించి ఆదరిస్తున్నాడే, ఇంతకన్నా నా జన్మకి ఏం కావాలి? నేను జన్మనిచ్చినందుకు నా బిడ్డ ఇంత బాగా చూసుకుంటున్నాడని తల్లి మురిచిపోతుందండి? ఎవరూ మురిచిపోరు. నీ భార్యను నీ బిడ్డలనే చూసుకుంటున్నావు, నన్నేం చూస్తా అని దెప్పడుతుందే తప్ప నిజముగా నా కొడుకు ఎంత అదృష్టవంతుడు, నేను ఎంత అదృష్టవంతుడు. నీకన్నా వేల వేల ఎకరాలు సంపాదించినోడు ఇప్పుడు ఎక్కడున్నాడు తెలుసు? ఒకసారి టౌన్లోకి వెళ్ళండి. టౌన్లోకి వెళ్తే తిండి పెట్టలేక వాళ్ళకి ఏం చేస్తారంట, వాళ్ళని చూసే దిక్కు లేక నెలకి ఇంతని వాళ్ళని ఏం చేశారంట, అనాథ శరణాలయంలో పడేశారు. కోట్లు సంపాదించిన వాళ్ళని పడేశారు. మనం రూపాయి సంపాదించలేదు, కానీ బంగారులాగా మన కొడుకు చూస్తున్నాడు, బంగారులాగా నా కోడలు చూస్తుంది, నా మనవడు చూస్తున్నాడని మురిసిపోవాల్సిన తల్లి ఇంకా కొడుకుని ఏలెత్తి చూపిస్తుందంటే ఆమె జన్మనిచ్చిన తల్లా, రాక్షసి తల్లా కదండి? ఈ లోకము డబ్బు డబ్బు అంటున్నావు, కానీ డబ్బు నిన్ను పరలోక రాజ్యానికి చేర్చదు. అందుకే ఇక్కడ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 31వ అధ్యాయం అంటున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 31వ వచనం చదువుకున్నాం. 31వ వచనం చదువుకున్నాం. చాలు కదండి. దేన్ని బట్టి అతిశయించాలండి? ఐశ్వర్యాన్ని బట్టి కాదు, లేదా జ్ఞానాన్ని బట్టి కాదు, మనకిచ్చిన బలాన్ని బట్టి కాదు కదండి. ఎంత బలవంతుడైనా, మనకి చిన్నప్పుడు చదువుకునేటువంటి దాంట్లో ఒక పద్యం ఉంటుంది కదా, ఎంత బలమైన సర్పమైన సలిసీమల చేతిలో చిక్కితే సావరే సుమతి. ఎంత బలమైనటువంటి సర్పమైనా సరే సలిసీమల చేతిలో చిక్కిందంటే దాన్ని తుక్కు చేసేస్తాయంట, ఎంత బలమండా సరే దానికి కదండి. సలిసీమలు ఎంత అండి, నలిపితే సరిపోతాయి. వాటికి దేవుడు అంత శక్తినిచ్చాడు, అంత బలాన్ని ఇచ్చాడు. బలవంతుడైనటువంటి వాడిని కూడా కృంగదీసివేస్తుంది. అలాగే మన బలాన్ని చూసి గర్వపడొద్దు, జ్ఞానాన్ని చూసి గర్వపడొద్దు, కానీ డబ్బు చూసి గర్వపడొద్దు, కానీ యెహోవా దేవుని మరి భూమి మీద మనకి కృప చూపిస్తున్నాడు, దాన్ని బట్టి మనం గర్వపడాలి. అలాంటి గర్వము మనకి కావాలని చెప్తాం. ధనవంతుడంట అతిశయపడితే ఏమొచ్చిందట, కీడు నాశనము సంభవిస్తాయి. తిమోతికి రాసిన పత్రికలో మాట్లాడుతున్నాడు. తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 9-10 వచనాలు. మొదటి పత్రిక 6వ అధ్యాయం 9-10 వచనాలు. చాలు కదండి. అనేకమైన దురాశలతో పడతారు. ధనాన్ని మీద ఎప్పుడైతే వాడు ధనాన్ని సంపాదించాలని మనసులో ఆలోచన కలిగితే కలిగితే ముందు ఏం చేస్తాడు, బాకీ చేస్తాడు, తర్వాత వడ్డీలకి తెస్తాడు, ఆ తర్వాత వడ్డీకి ఇచ్చేవాడు లేడు, తర్వాత వారాలు తీసుకుంటాడు, తర్వాత రోజులు తీసుకుంటాడు. ఇక చేతిలో డబ్బు మిగతా క్లెయిమ్ చేయాలంటే ఏం చేస్తాడంటే చెడు వ్యసనాలకి అనగా దొంగతనానికి బానిస అవుతాడు. దొంగతనము ప్రేరేపించబడుతుంది మనసులో. ఏంటంటే అయ్యో చేతిలో ₹1 లేదు, ఏం చేయాలి, ఎవడివట్లా, ఏం చేయాలి దీనికి సులువైన మార్గం ఏంటంటే దొంగతనం చేయాలి. దొంగతనం ఏంటంటే అది అతిశయం. దొంగతనానికి గర్వపడుతున్నాడు, ఎందుకంటే ఈ డబ్బు నా దగ్గర ఉంటే నా చుట్టూ తిరుగుతారు, ఈ డబ్బు నా దగ్గర లేకపోతే నా దగ్గరికి ఎవడు రాడు, కాబట్టి నేను ఏదో ఒక రకంగా ధనాన్ని సంపాదించాలని తప్పుడు మార్గంలోకి వెళ్తాడు. వెళ్ళడం ద్వారా ఎవడి కుటుంబం పాడైపోతుంది కదండి. ఈరోజు నేను దొంగతనం చేశా, ఎవడు చూడలా, దొరగా వచ్చేస్తున్నా. రేపు దొంగతనానికి వెళ్తా, ఎవడు చూడు, దొరగా వచ్చేస్తున్నా. అలాగూ బాగా సంపాదించుకున్నా, ఒక దినాన్ని తప్పనిసరిగా పట్టుపట్టా. నేను సంపాదించింది ఏమైపోయింది కదండి, మొత్తము పాడైపోతుంది. నీ జీవితం ఏమైపోతుంది, నీ కుటుంబం ఏమైపోతుంది, నీ బిడ్డలు ఏమైపోతున్నాయి. ఇదిగో పలానా దొంగతనం చేసేవాడు బిడ్డలు రా వీళ్ళు అంటే వారి బ్రతుకు ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచన చేయండి. అందుకే ఉన్న రూపాయితోనే మనం జాగ్రత్త పడాలి. ధనము అని పరిగెడితే ధనం ఏం చేస్తుంటే చిక్కుల్లో పెడుతుంది, ఆపదలోకి నెట్టివేస్తుంది, మనల్ని భ్రష్టులను చేస్తున్నది. ధనాపేక్ష సమస్తమైన కీడులకి మూలము. ధనము కావాలి, దేవుడు ఇస్తాడు మనకి, మనం శ్రమ పడతాం. దేవుడు మనకి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు, చేతులు కాళ్ళు ఇచ్చాడు, కష్టపడటానికి శక్తినిచ్చాడు. మన కష్టంతో మనం బ్రతుకుతాం. రోజుకి 400 300 సంపాదించుకుంటున్నాం, ఎర్రటెండలో పోతున్నాం, సంపాదించుకుంటున్నాం, కూలి చేసుకుంటున్నాం, హాయిగా గంజో నీళ్ళు తాగి బ్రతుకుతూ సంతోషంతో ఉంటున్నాం. కానీ అధిక సంపాదన నీకు నిద్ర పట్టదు, అధిక బాకీ నీకు టెన్షన్ కలిగిస్తున్నది, అధిక టెన్షన్లతో నీవు నీ బిడ్డలని కోల్పోయేటువంటి దినము రాబోతున్నది. జాగ్రత్త. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యానికి లోబడండి, దేవునిలో గర్వపడండి. దేవుడు నా పైన కృప చూపించాడు, చాలు, ఇది చాలు అని మనము గర్వపడేటువంటి వారుగా మనం ఉండాలి. అందుకని ధనమును బట్టి అతిశయపడిస్తే చెడు వస్తుంది, కీడు వస్తుంది, నాశనము సంభవిస్తున్నది. కనుక వాటి జోలికి మీరు వెళ్ళొద్దు అని రెండో విషయాన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాం.
ఇహమందు ధనవంతులైన వారు ఆ ధనముతో వాస్తవమైన జీవితమును సంపాదించుకునే నిమిత్తము రాబోవు కాలమందు మంచి పునాది తమ కొరకు వేసుకొనవలెను కదండి. సత్క్రియలు అనేటువంటి ధనము కలవారై ఉండాలి. ఈ లోకంలో ధనము సంపాదించుకుంటున్నాం, కానీ సత్క్రియలు, మంచి క్రియలు కదండి, మంచి క్రియలు. మంచివాడరా, ఆయన దగ్గరికి వెళ్తే పని అయ్యిద్ది మనకి, ఆయన సహాయము చేస్తాడు. ఆ మంచి క్రియలు మన దగ్గర ఉండాలి, మనం సంపాదించుకోవాలన్నాడు. అందుకే రాబోవు కాలమందు మంచి పునాది మీద తమ కొరకు వేసుకోవాలి. ఏం వేసుకోవాలంట? సత్క్రియలంటే ధనాన్ని సంపాదించుకోవాలి, ఔదార్యము అనేటువంటి ధనాన్ని సంపాదించుకోవాలి, దేవుణ్ణి మనం సంపాదించుకోవాలి. ఇహధనముతో ఇతరుల్ని పోల్చువారుగా మనం ఉండకూడదు. ఇతరులకి సహాయం చేసేటువంటి ఔదార్యం మనకు ఉండాలి. అలా ఉంటే ఏమంటున్నట? ఇహలోక ధనముతో పరలోక ధనము సమకూర్చుకోవాలి. ఇహలోక ధనముతో పరలోక ధనాన్ని సమకూర్చుకోవాలి. ఇహలోక ధనము మనం ఎవరికైనా సహాయం చేస్తే మనకు తిరిగి వస్తుందా? అమ్మా నిద్రపోయేవాడు చెప్పండి, తిరిగి వస్తుందా? నేను మీకు 10 రూపాయలు ఇచ్చాను, మీరు నాకు మళ్ళీ ఎప్పుడైనా ఇస్తారా? ఇంకా అర్థం కావట్లేదు మీకు కదా, ఏమైంది కదా? నేను మీకు 10 రూపాయలు ఇచ్చాను అవసరంలో, మళ్ళీ నాకు తిరిగి ఇస్తారా? ఎప్పుడు ఇస్తారు కదా? నేను సహాయం చేశాను, దాన్ని మర్చిపోయా, మీరు మర్చిపోయారు కదా. మీరు నాకు ఇవ్వలేదు, నేను దాన్ని మర్చిపోయాను, కానీ మరలా మీరు నాకు ఇస్తారు. ఎప్పుడు ఇస్తారు? ఎప్పుడు ఇస్తారండి కదా? ఎండాకాలం అయిపోయిన తర్వాత ఇస్తారా కదా? ఇస్తారు. నా బిడ్డలకి మీరు సహాయము చేస్తారు. నేను సహాయము చేసినది ఎక్కడికి పోనే కాదు. భూలోకంలో నీవు ఎవరికైనా సహాయము చేస్తే నువ్వు ఎవరికి సహాయం చేసినట్ట? పరలోకమందున్న దేవునికి సహాయం చేశావు. నీ ధనము ఎక్కడుంటుంది? నువ్వు ఇక్కడ ఖర్చు పెట్టినటువంటి 10 రూపాయలు అక్కడ 100 రూపాయలు ఉంటున్నాయి కదా. ఈ 10 రూపాయలు నువ్వు దేవునికి ఇచ్చావు, దేవుడు దాన్ని 100 రూపాయలు చేశాడు కదండి. నీ వచ్చేటప్పటికి పరలోక ధనము సమకూర్చినటువంటి దేవుడు ఉన్నాడు. అందుకే భూలోకంలో ఔదార్యాన్ని అనగా సహాయము కలిగి ఉండాలి. మనం సహాయము కలిగి ఉండాలి. సహాయం కలిగి ఉండాలని ఉన్నదంతా ఇటుగా కాకండి కదా. ఉన్నదంతా కాదు, కానీ మీకున్న దాంట్లో ఇవ్వండి. అలాగని మా ఆయనకి 10,000 జీతం వచ్చేది మొత్తం తీసుకెళ్ళంటే మీరేందంటారు? అలా కాకుండా ఉన్న దాంట్లోనే మనస్సు కలిగి ఉంటే సహాయము చేయండి. ఆ సహాయం ఎక్కడికి పోనే పోదు. మీ బిడ్డల తర్వాత మీ బిడ్డలకైనా అది సహాయము చేస్తుంది. మనం దేవునికి ఖర్చు పెట్టిన ప్రతి రూపాయికి దేవుడు లెక్క పెడతాడు. కుటుంబానికి ఖర్చు పెడుతున్నాం, కుటుంబం ఖర్చు పెడితే లెక్క ఉంటుందండి? లెక్క ఉండిద్దా? లెక్క ఉండదు. భర్త బిడ్డలకి ఆ ఫ్రూట్స్ అన్నీ కొనుక్కొస్తాడు, దానికి లెక్క కడతాడా? భార్యకి చీర కొని పెడతాడు, లెక్క కడతాడా? కదండి. ఏమి లెక్క కట్టడు. కుటుంబంలో వేలు ఖర్చు అయినా లెక్క కట్టడు. ఒకవేళ లెక్క కట్టేవాడు ఉంటే అసమర్థుడు వాడు. కూరగాయలకి లెక్క కట్టి, పూలకి లెక్క కట్టి, చీరలకి లెక్క కట్టేవాడు వాడికి అసమర్థుడు, వాడికి భర్తగా ఉండడు. కానీ ఏ భర్త ఏ తండ్రి అయినా కుటుంబానికి ఖర్చు పెట్టింది ఎవడో కూడా లెక్క కట్టడు. కానీ నువ్వు దేవునికి ఖర్చు పెట్టిన ప్రతి రూపాయిని వడ్డీతో కూడా లెక్క కట్టేటువంటి దేవుడు ఉన్నాడు. ఆయన పరలోకమందు నీ ధనాన్ని అధికము చేస్తాడు. నీ ధనము అక్కడే ఉంటుంది, నీ మనస్సు అక్కడే ఉంటుంది, నీ ఆత్మ అక్కడే ఉంటుంది. దాన్ని వెలిగించడానికి దేవుడు నీతో కూడా ఉన్నాడు. ఆయన యందు గర్వపడాలి, ఆయన యందు అతిశయపడాలి తప్ప మనుషులు చూసి, ధనాన్ని చూసి, అందాన్ని చూసి, బలాన్ని చూసి అతిశయపడితే నీ అందము నీ బలము ఒక్క నిమిషంలో వాడిపోయిద్దని చెప్పాడు దేవుడు. పొద్దునేది వికసిస్తున్నది, సాయంకాలం వరకు అది వాడబారుతున్నది అని చెప్పాడు. ఈ శరీరం ఈ అందమంతా ఏమైపోయిద్దండి కదా. ఎంత అందగాడైనా ఎంత అందహీనుడైనా ఒక్క క్షణము దేవుడు తీసివేస్తే ఇక ఇది శవమే, దేనికి పనికిరాడు. అప్పటి వరకు మనిషే కదండి. ఒక క్షణంలో ఊపిరిపోతే అడిగి పేరు మారిపోతుంది. ఇప్పుడు మనిషి, ఇప్పుడు పాస్టర్ గారు సాగర్ గారు, ఇక్కడ ఈ ఆత్మ పోయిద్ది, ఇప్పుడు శవం, భౌతిక గాయం, పేరు మారిపోయింది కదండి. ఇక భూస్థాపితం అయిపోయిన తర్వాత కీర్తి చేష్టలు, పేరు మారిపోయింది. ఇక అంతే, అంటే పేర్లు మారిపోతున్నాయి. అలాగునే మానవుడు ఎంత అందముగా ఉన్నా, ఎంత ఐశ్వర్యవంతుడైనా, ఎంత బలవంతుడైనా, ఎంత జ్ఞానవంతుడైనా దేవుని తర్వాతే. దేవుని బట్టి మనము అతిశయపడాలి. ఆయనే మనల్ని సృజించినవాడు, ఆయనే మనల్ని బ్రతికించేవాడు, ఆయనే మనల్ని ఉన్నతమైన స్థితిలోకి నడిపించేవాడు. అందుకే ఇహలోక ధనముతో పరలోక ధనాన్ని సమకూర్చుకోవాలి. ఇహలోక ధనముతో పరలోక ధనాన్ని సమకూర్చడం అంటే ఈ లోకంలో మనం సహాయము చేస్తే, దేవుని ఆలయముకు కానీ, కానుక రూపంలో కానీ, ఏ రూపంలో అయినా సరే దేవునికి మనం ఇస్తే 4 వంతులు దేవుడు పరలోకమందు నీ ధనాన్ని వృద్ధి చేస్తాడు.
రూపాయలు వడ్డీకి ఇస్తే 10 రూపాయలు వస్తాయి నెలకి. 1000 రూపాయలు వడ్డీకి ఇస్తే ఏమొస్తాయి? 100 రూపాయలు వస్తాయి. ఎంతనా? 100 రూపాయలు వస్తాయి. నెలకి 100 రూపాయలు వస్తాయి. ఇలాగ వడ్డీలు వస్తున్నాయి. కానీ దానికన్నా గొప్ప అత్యధికమైన ఆశీర్వాదాలు ఎక్కడి నుంచి వస్తాయంటే, భూలోకములో నీవు ఎవరికైనా సహాయం చేస్తే దేవుడు నీకు పరలోకమందు ఎక్కువ సహాయము చేస్తాడు. అందుకే అన్నాడు, ఈ లోక ధర్మతో పరలోక ధనాన్ని మనము సమకూర్చుకునేటువంటి అవకాశాన్ని దేవుడు మనకి కలుగు చేసినట్లుగా మనం అక్కడ చూడగలుగుతున్నాం. అందుకే ఇక్కడ లేఖన భాగంలో మార్కు సువార్త 10వ అధ్యాయం 28, 29, 30 వచనాలు చదువుకుందాం. మార్కు సువార్త 10వ అధ్యాయం 28, 29. చాలు. ఏం చెప్తున్నాడు ఇక్కడ పేతురుతో? పేతురు అంటున్నాడు, సమస్తము విడిచిపెట్టి నిన్ను వెంబడించితమని ఆయనతో చెప్పసాగాను. పేతురులో దుడుకుతనం ఉంది. యేసు ప్రభువు మాట్లాడుతున్నాయా, సమస్తాన్ని విడిచిపెట్టి నన్ను వెంబడించు అన్నావు. మేము నా బల్ల విడిచిపెట్టాం, నా భార్య బిడ్డలు విడిచిపెట్టాం, నా అన్నదమ్ములు విడిచిపెట్టాం, అందరినీ కూడా విడిచిపెట్టి నిన్ను వెంబడించాం. మాకేంటి లాభం? చూడు, ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏంటంటే, పేతురు ఇదిగో మేము సమస్తం విడిచిపెట్టి నిన్ను వెంబడించుతామని ఆయనతో చెప్పసాగిన. అందుకు యేసు ఇట్లా నా నిమిత్తము, సువార్త నిమిత్తము ఇంటినైనను, అన్నదమ్ములైనను, అక్కడ చెల్లెనను, తల్లిదండ్రులైనను, పిల్లలైనను, భూములైనను విడిచిన వాడు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు 100 ఇండ్లను, అన్నదమ్ములను, అక్క చెల్లెలను, తల్లులను, పిల్లలను, భూములను రాబో లోకమందు నిశ్చయం పొందున నిమిత్తము మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మొదటివారు అనేకులు కడపటి వారు అవుతాడు, కడపటివారు మొదటి వారు అవుతారు. ఇప్పుడు మనం ధనవంతులం, అన్నీ పోగొట్టుకున్నాం కదా. ఇప్పుడు ఏమయ్యాం? దరిద్రులం అయిపోయాం. ఒకప్పుడు బాగా బతికాం కదా, ముందు చెప్పాం. బండ్లు అవుతాయి, బండ్లు ఓడలు అవుతాయి. బాగా బ్రతికిన వాడు ఈనాడు సితికిపోయాడు. మీరు ప్రపంచంలో ఎక్కడన్నా చూడండి, గ్రామాల్లో కూడా చూడండి, బాగా బతికిన వాళ్ళు ఇప్పుడు సితికిపోయారు. ఏమీ లేని వారు ఇప్పుడు ధనవంతులయ్యారు. ప్రతి గ్రామంలో మీరు గమనించండి, ఎప్పుడైనా మీ అందరికీ తెలుసు. మీ పెద్దవాళ్ళుగా ఉన్నప్పుడు మీ జీవితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు ఎలా ఉన్నాయో. ఒకప్పుడు మన జీవితం ఎలా ఉన్నది, ఇప్పుడు మన జీవితం ఎలా ఉన్నది. ఒకప్పుడు లేనివాడు ఇప్పుడు కోటీశ్వరుడు అయ్యాడు, ఒకప్పుడు కోటీశ్వరుడు ఇప్పుడు లేనివాడుగా మారిపోయాడు కదా. కింకరుడే రాజు అయిపోయాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ధనము ఒక చోట ఎప్పుడు నిలబడి ఉండదు. ఎందుకంటే మనస్సులు మాత్రం నిలకడగా ఉంటాయి, కానీ ధనం మనతో ఉండదు. ఏబు భక్తుడిని చూస్తాం మనం. ఏబు సమస్తాన్ని కోల్పోతే భార్య ఉందండి ఆయన దగ్గర? చెప్పండి. కట్టుకుందగా కదండి, ప్రమాణం చేసిందిగా, సావైనా బ్రతుకైనా నేను నీతోనే ఉంటానయ్యా, వ్యాధి అయినా బాధ అయినా నీతోనే ఉంటానయ్యా అని చెప్పిందిగా. చేతిలో చేసి ప్రమాణం చేస్తే ఆయనకి వ్యాధి వచ్చింది, బాధ వచ్చింది కదండి, ఇరుకులు ఇబ్బందులు వచ్చినాయి, ఆస్తి పోయింది, సమస్తం పోయింది, అనారోగ్యం వచ్చింది. అలాంటి వ్యక్తిని విడిచి వెళ్ళిపోయిందంటే ఆమె భార్యనా? ఒకళ్ళు భర్త వదిలిపెడితే కదా, భర్త వదిలిపెడితే ఎన్ని ఆడిపోతారో. వాడికి అమ్మాయి రోగం వచ్చిందమ్మా, అవసరానికి వాడుకున్నాడు చక్కగా కదా, ఓపిక ఉన్నప్పుడే వాడుకున్నాడు, ఇప్పుడే వదిలేసాడు, వీడు ఒక మొగుడా అని అంటారు. మరి భార్య వదిలిపెట్టి వెళ్తే ఆమెను అనరు, ఏమనరు కదండి. ఆడు ఏదో హింసించాడమ్మా, అందుకే వచ్చింది. ఆడు బంగారులాగా చూస్తుంటే హింసించింది ఎక్కడండి కదా, హింసించింది ఎక్కడ? ఏ భర్త అయినా భార్యను బాగానే చూస్తాడు, ఎవడో పనికిమాలాడు తప్ప అందరూ కూడా బాగానే చూస్తారు కదండి. ఎందుకంటే దేవుని ఎదుట ప్రమాణం చేశాం, మనుషుల ఎదుట కాదు. దేవుని ఎదుట ప్రమాణం చేశాం, దేవుడు చూస్తాడు, జాగ్రత్త. దేవుని భయం ఉన్నవాడు ఎవడు కూడా భార్యను విడిచిపెట్టడు. దేవుని భయం ఉన్నవాడు ఎవడు కూడా భార్యను కష్టపెట్టడు. దేవుని భయం ఉన్నవాడు ఎవడు కూడా భార్యను తులనాడి మాట్లాడు. దేవుని భయం ఉన్నవాడు ఎవడు కూడా భార్యని హేళనగా ఎగతాళగా మాట్లాడు. అందుకే అన్నాడు, నీ భార్య ఎలాంటిదంట? నీకు కిరీటం లాంటిది. కిరీటం ఎక్కడ ఉండాలి? ఎక్కడ ఉండాలి? తల మీద ఉండాలి. నువ్వు తీసుకెళ్ళి కింద పడేస్తుంటే ఎట్లాగా? భర్తలారా వినండి, కిరీటాన్ని తల మీద పెట్టుకుంటే నీకు గౌరవం పెరిగిద్ది. కిరీటాన్ని చూసి భయపడతారు. ఆ కిరీటాన్ని తీసుకెళ్ళి కింద వేస్తే నేను ఎవడ లెక్క చేయడు. కాబట్టి దేవుని బిడ్డలారా, అందుకే దేవుని యొక్క వాక్యం హెచ్చరిక చేస్తున్నది ఏంటంటే, ఇదిగో భార్యను బిడ్డలను విడిచి వెంబడిస్తే ఏం కలుగుతుంది అంటే సమస్తము దేవుడు ఆయనకి ఏం చేస్తానంట, ఇక్కడ ఏమన్నట, 100 ఫలము మీకు దేవుడు ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నాడని చెప్తున్నాడు. ఏదైతే భూమి మీద నువ్వు విడిచిపెట్టేస్తావో అది మరలా తిరిగి దేవుడు నీకు ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నాడు. ఏబుని విడిచిపెట్టి
విడిచిపెట్టి వెళ్ళిపోయింది. బిడ్డలంటే చనిపోయారు, అనారోగ్యం వచ్చేసింది, ఆస్తులు పోయినాయి, అన్నీ కూడా సాతాను గలిబిలి చేసేసింది, అన్నిటిని పోగొట్టుకున్నాడు. చివరికి ప్రాణాపాయ పరిస్థితిలో కొట్టుమిట్టులాడుతూ ఉన్నాడు. కానీ ప్రాణానికి భయం లేకుండా దేవుడు చేశాడు, కానీ శరీరానికి మాత్రము అనారోగ్యము వచ్చేస్తుంది. అలాంటి వ్యక్తిని విడిచిపెట్టి వెళ్ళిపోతే బాగుంటేనే భర్త కావాలా కదండి, లేకపోతే భర్త అక్కర్లేదా? ఇప్పుడు ఎలా వచ్చిందో చూసామండి, కుక్క తోకున్నట్టు వచ్చేసింది. ఇప్పుడు సమస్తము దేవుడు ఆయన ఆశీర్వదించాడు. ఏదైతే పోగొట్టుకున్నాడో వాటిని అన్నిటినీ సంపాదించుకుంటే ఈ మహాతల్లి పరిగెత్తుకుంటూ వచ్చి నా భర్తే కావాలి. అప్పుడు వరకు వాడితో నేను కాపురం చేయనంది. వాడి ఇంటికైనా రాను, అడుగు కూడా పెట్టను, నేను సత్య తప్ప నేను అడుగు పెట్టను అన్న స్త్రీ ఎక్కడికి వచ్చేసిందంట, సమస్తము వచ్చి బాగా కోటీశ్వరయ్యడం అంటే పరిగెత్తుకుంటూ వచ్చి నానప్ప మా ఆయన దగ్గరికి వెళ్తాప్ప, మా ఆయన దగ్గరికి వెళ్తా కదండి, వచ్చేసింది, చక్కగా వచ్చేసింది. అయ్యా తప్పు అయిపోయింది కదా. ఇక ఈ పురుషుడు ఏమంటాడు, గట్టోడు కదా పాప, మట్టితో చేశాడు కదా దేవుడు, కరిగిపోతాడు. కానీ స్త్రీ కరిగేది కాదు, గట్టితనం కలిగింది. ఎందుకంటే ఈ ఎముకతో చేశాడు, అది కూడా ప్రక్కట ఎముక గట్టిగా ఉండిద్ది. ఎంత గట్టిగా ఉండిద్ది అంటే అంత గట్టిగా ఉండిద్ది, ఎంత గట్టిగా అరవమంటే అంత గట్టిగా అరిసిద్ది. కానీ భర్త అంత గట్టిగా అరవడం. కాబట్టి దేవుని బిడ్డలారా, అందుకే సమస్తాన్ని విడిచిపెట్టిన దేవుడు మనల్ని అతిశయపడాలి దేవునిలో మనము. మూడో విషయాన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు, తన కొరకు ధనాన్ని కూర్చుకుంటే. చూడండి, లూకాసు వార్త 12:21 చదువుకున్నాం. చాలు. ఏం చెప్తున్నాడు ఇక్కడ? ఒక ధనవంతుడి గురించి ప్రభు ఒక ఉపమానాన్ని తన శిష్యులతో చెప్తున్నాడు. తన కొరకు ధనాన్ని మరి కూర్చుకుంటే ఏం జరుగుతుంది? దేవుని ఎడల ధనవంతులు కాక తన కొరకే ధనము సమకూర్చుకోవడం అలాగే ఉండనని చెప్పాను. ఎలాగుంటాడో దాని గురించి ఆయన మాట్లాడుతూ ఏమంటున్నాడంట, 20 అక్కడ చక్కని మాట అంటున్నాడు. 20 వచనంలో అంటున్నాడు, అయితే దేవుడు, ఎర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నాను, నీవు సిద్ధపరిచింది ఎవరైనా వారితో చెప్పాను. ధనవంతుడు అంటున్నాడు, అబ్బా నా పంట బాగా పండింది, ఈ సంవత్సరము మిరపకాయలు వేయిన వాడికి నష్టం, కానీ వేసిన వాడికి బాగా రేట్ వచ్చేసింది. ఎందుకు వచ్చింది కదండి? దేవుడు మంచిగా పంట ఇచ్చాడు. అందరూ భయపడ్డారు, కానీ భయపడకుండా వేసిన వాడు అదృష్టవంతుడు. పోస్పాడులో ఒక అబ్బాయి చెబుతూ ఉంటాడు నాకు, అయ్యగారు అందరూ మిరపలేదు, నేను మాత్రం 15 ఎకరాలు మిరపలేసాను. ఏం పంట పండింది అయ్యగారు, ఎన్ని డబ్బులో కదండి. పోయిన సంవత్సరం అంతా నష్టపోయాడు, ఈ సంవత్సరం నష్టానికి 2 లాభాన్ని దేవుడు కలుగు చేస్తాడు. ఎందుకంటే ఆ కుటుంబం దేవునితో చాలా దగ్గర సంబంధాలు ఉన్నవి. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏమన్నా అంటే బాగా పంటలు పండాయి, ఆయన అంటే నా ప్రాణమా తినము త్రాగము సుఖించుము. అనేక సంవత్సరాలు సరిపోను ధనం ఉంది, ధాన్యం ఉంది, కొట్లు పగలగొట్టి కొత్త కొట్లు కట్టాను, బాగా నిండి ఉన్న ధాన్యం ఉంది. ఐగుప్తులో అక్కడ ఏశాబు కాలంలో ధాన్యం ఏ రీతిగా ఉన్నదో ఆ రీతిగానే ఉంది. ఆ ధాన్యాన్ని చూసి ప్రాణంతో మురిసిపోతున్నాడు. నా ప్రాణమా తినుము తాగుము సుఖించము, నీకన్నా గొప్పవాడి లోకంలో ఎవడైనా ఉన్నాడంటరా అని ప్రాణంతో మొరపెడుతుంటే దేవుడు ఈ మాటలు ఆలకిస్తున్నాడు కదా. ఈ మాటలు ఆలకిస్తూ ఆయన నవ్వుకుంటూ, ఓరి ఎర్రివాడా అంటున్నాడు. ఓరి ఎర్రివాడా, ఈ రాత్రి నేను నీ ప్రాణం అడుగుతున్నాను. నువ్వు సంపాదించిన సంపాదన ఎవరు తగ్గుతుంది? ₹1 తీసుకెళ్తావా? ఏమండి, ₹1 తీసుకెళ్తాం మనం? ₹1 కూడా తీసుకెళ్ళం. సమస్తము విడిచిపెట్టి మనము వెళ్ళిపోవాల్సింది. ఎంతోమంది గవర్నమెంట్ వాళ్ళు స్వాధీనపరుచుకున్నటువంటి ఆస్తులు ఉన్నాయి. ఆస్తులు బాగా సంపాదించి మొత్తం గవర్నమెంట్కి ఇచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అనుభవించిన వాడు ఎవడో లేడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆయన అంటున్న మాట ఏంటంటే, తన కొరకు ధనాన్ని కూర్చుకుంటే ఈ రాత్రి నీ ప్రాణము దేవుడు అడుగుతున్నాడు. ఏం చేస్తావు చెప్పు? నీ ప్రాణాన్ని నిలుపుకుంటావా? కదండి, నీ ప్రాణాన్ని నిలుపుకునే శక్తి నీకుందా, నాకుందా? ఎవరికి లేదు. ప్రాణాన్ని నిలుపుకునే శక్తి ఎవరికి లేదు. కానీ ప్రాణంతో మొరపెట్టుకున్నాడు, నా ప్రాణమా తినము తాగుము సుఖించము, ఎంజాయ్ చేయి కదండి, ఎంజాయ్ చేయి. మనవాడు చాలామంది వెళ్ళినప్పుడు భార్య తల్లిదండ్రుల ఇంటికి బాగా ఎంజాయ్ చేసినట్టున్నాయి అంటాడు కదా. ఏం ఎంజాయ్ చేసేది పాపం, వెళ్ళిన కాడ నుంచి పని చేయటం సరిపోతుంది, వాళ్ళకి తిన్నది ఉందో. కానీ ఇక్కడ భర్త బాగా ఎంజాయ్ చేస్తున్నావే. ఇప్పుడు ధనవంతుడు అంటున్నాడు, బాగా ఎంజాయ్ చేయి అంటున్నాడు. ఈ రాత్రి నీ ప్రాణము నేను అడుగుతున్నాను, ఏమైపోతావు కదండి. ఇంత ఆస్తి సంపాదించి, ఇంత పేరు సంపాదించి, ఇన్ని సంపాదించిన సంపాదన అంతా విడిచిపెట్టి వెళ్ళిపోతే నీ అంట ఏదైనా వస్తుందంటే ఏది రాదు. ఒక్క పేరు మాత్రమే వస్తుంది, వస్తున్నది. భూమి మీద మనం బ్రతికినటువంటి జీవితం, భూమి మీద మనం చేసిన సేవ,
భూమి మీద మనం చేసిన సహాయము తప్పనిసరిగా మన వెంట వస్తుందే తప్ప మనము దాచిన ధనము కానీ, పోగొట్టుకున్న ఆస్తి కానీ, సంపాదించిన స్థిరచరాస్తులు కానీ మన వెంట ఏమీ రానే రాదు. ఇప్పుడు నీవు ధనవంతుడువా? ఏది లోకంలో ధనవంతుడు కదా? దేవుడు ప్రశ్నిస్తే, ఎక్కడ నీవు ధనవంతుడు? ఎక్కడ ధనవంతుడు నీవు? ఈ లోకంలో ధనవంతుడువా? పరలోకంలో ధనవంతుడువా? ఈ లోకంలో ధనవంతుడు అయితే ఇక్కడే ఆగిపోతావు కదండి. పరలోకంలో దేవునితో నువ్వు కలిసి బ్రతకాలంటే నీతో ఎవరున్నారంట? సమస్తము విడిచిపెట్టిన దేవుడు నీతో ఉన్నాడు కదండి. మిమ్మల్ని ధనవంతులు చేయడానికి ఆయన దరిద్రుడు ఆయను. సమస్తాన్ని విడిచిపెట్టి ఆయన మన దగ్గరకు వచ్చాడు మిమ్మల్ని ధనవంతులు చేయడానికి. ఇప్పుడు మనము ఎక్కడ ధనవంతులం అంటే ఇక్కడ కాదు కదండి. ఇక్కడ కాదు ధనవంతులం. ఇక్కడ మనకిచ్చింది ఖర్చు పెట్టుకుంటాం, రేపటి గురించి ఆలోచన చెయ్యం. ఈరోజు దేవుడిచ్చాడు చాలు, రేపు దేవుడిస్తాడు, దాని గురించి ఆలోచిద్దాం. ఈ లోకంలో బ్రతికే దినాలన్నీ కూడా దేవుడు మనల్ని సమృద్ధిగా ఇస్తాడు. కానీ ఇక్కడ కాదు ధనవంతులం, పరలోకమందు దేవుడు మనకు ధనాన్ని సిద్ధపరిచాడు. ఆ ధనము కొరకు మనం ఎదురు చూసేవారుగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. అలా చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపింపచేయునుగాక. సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలంపులకు కావలి ఉండునుగాక.